వన్డేల్లో 200 పరుగులు సచిన్ మాత్రమే కొట్టగలడు. అవునా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఒకటి కాదు 3 సార్లు కొడితే ఏమైనా ప్రాబ్లమా? ఐపీఎల్లో కప్పులు కొట్టాలంటే ధోని వల్లే సాధ్యం. ఓకే, ఈ ఛాలెంజ్ కూడా యాక్సెప్టెడ్. ధోని కంటే ముందు 1 కాదు 2 కాదు 5 కప్పులు కొడితే మీకేమైనా ప్రాబ్లమా? ఇలా వారికి మాత్రమే సాధ్యమనుకునే రికార్డులు అలవోకగా ఎత్తి అవతల పడేయడమే అతడి హాబీ. తనే రోహిత్ శర్మ. ఈరోజు అతడి 37వ బర్త్డే. అసలు రోహిత్ శర్మ ఎందుకంత స్పెషల్ అంటే మనోడు పవర్ హిట్టింగ్ చేయగలడు, క్లాస్ షాట్స్ ఆడగలడు, టీంలో మెంబర్గా సపోర్ట్ చేస్తాడు, కెప్టెన్గా టీంను ముందుకు తీసుకెళ్తాడు. అందరూ సెంచరీ కొట్టిన తర్వాత రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతే మనోడు మాత్రం 100 తర్వాత కూడా ఫస్ట్ బాల్ను ఫేస్ చేసినట్లుగానే బ్యాటింగ్ చేస్తాడు. అందుకే 150+ స్కోర్లు చాలా ఈజీగా కొడతాడు. 2007లో డెబ్యూ చేసిన రోహిత్ శర్మ 6 ఏళ్ల పాటు మిడిల్ ఆర్డర్లోనే ఉన్నాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఓపెనర్గా అవతారమెత్తాడు. చాలామంది 6 ఏళ్లకే కెరీర్ ఎండ్ చేస్తుంటారు. మనోడు మాత్రం సరికొత్త అవతారం ఎత్తి రికార్డులు సృష్టించాడు. ఓవరాల్గా వన్డేలో 10,000కు పైగా పరుగులు, 31 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక 2019లో ఒకే వరల్డ్ కప్లో 5 సెంచరీలు కొట్టిన తొలి ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇలా వన్డేల్లో టీమిండియా తరపున సచిన్, కోహ్లీ తర్వాత మనోడే టాప్ స్కోరర్. టెస్టుల్లోనూ 4,000కు పైగా పరుగులు కొట్టాడు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే తెలిసింది కదా, 5 ఐపీఎల్ కప్పులు కొట్టిన తొలి కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ఈసారి ఐపీఎల్ కెప్టెన్గా రోహిత్ శర్మ లేడు అన్న ఫీలింగ్ ఫ్యాన్స్లో ఉన్నప్పటికీ జూన్లో జరగబోయే T20 వరల్డ్ కప్లో రోహిత్ శర్మ బ్యాటర్గా అదరగొట్టి కెప్టెన్గా మంచిగా రాణించి ఇండియాకు వరల్డ్ కప్ అందించాలని మనమంతా కోరుకుందాం. హ్యాపీ బర్త్డే టు రోహిత్ శర్మ. Thank you.